పూజ అయిందో కాలేదు ఏమో నాకేం తెలుసు. కాలేదు పొట్టి మీ డాడీ చేసిండా ఇంత మంచిది వస్తుంది కదా గణపతి. అరే చల్ పోదాంపారా గణపతి వాళ్ళు వస్తారు. అంగడి చేసిరు. అయ్యో అత్తమ్మ ఏమి ఎత్తుకపోయారు అందరూ ఏమో రారి రారి రారి. అయ్యో భూమేశ్ ఏం చెప్తున్నావు నువ్వు? అలా అన్ని ఎత్తుకపోంగా ఇక్కడ ఉండరా కావాలి కాయరాదా? అన్ని ఎత్తుకపోయారు కదా. జాంకాయ ఎత్తుకపోయారు పిల్లలు. భూమేశ్ ఏం చెప్తున్నావు ఇక్కడ చూడమంటే పండ్లు పొలాలు అన్ని తీసుకుపోయినట్టున్నారు పిల్లలు. పిల్లలు చాలా ఉండగా పండ్లు దొంగతనం చెప్తారా? పండ్లు వాళ్ళ అవ్వయ్యలు కొనియలేరా? ఈ దేవుని కడి ఎత్తుకపోయారు పోరవాళ్ళు. ఇంకా నయమేం తీయాలి అడ్డు ఎత్తుకపోలేరు ఎత్తుకపోలేరు. ఇక నన్ను మంచిగా చూసుకో దేవుని కాడ. వాళ్ళు అత్తలేర్రా. అరే వాళ్ళని అత్త తిన్న పట్టరా. మనం రాత్రి లడ్డు ఎత్తుకొచ్చుకుందాం పక్కా, సరేనా? సరే. మనం రాత్రి పోయి లడ్డు ఎత్తుకొచ్చుకుందాం. వీళ్ళు పనులే ఎత్తుకొచ్చుకున్నారు ఎత్తుకొచ్చుకుందాం. అప్పటికి అందరు వాంటారు, మనం పోయి ఎత్తుకొచ్చుకుందాం, సరేనా? అద్దురా పోదాం కానీ మా ఎంబడ లొల్లి చేయకుండా రావాలి, సరేనా? సరే. ఇంకోసారి లొల్లి అయితే తోలుకపోవడం ఉండదు. మేము నైట్ తోలుకపోం, సరే? రాత్రి వాళ్ళన్న చూసిండ్రు అనుకో మనం తుక్కు తుక్కు గుద్దుతారు. అరే నిజంగానే గుద్దుతారు, మీరు సైలెంట్ ఉండాలి, సరే? అరే వాళ్ళు రాత్రి పోతారు కదా, వాళ్ళని మనం వెనక పోయి దొరకబట్టిద్దాం. అవునరా, దొంగ పోరాలని మనం అస్సలకే నమ్మద్దు. నిజంగా తెలుసా, వాళ్ళని నమ్మద్దు అస్సలకే. అవును, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవును, మన జాగ్రత్తలో మనం ఉండాలి నిజంగానే. పోరాన్లే టైం అవుతుంది, అటు దొంగతనం కోవద్దా? అబ్బా పోరాన్లేరి. స్కార్ఫ్ తెచ్చుకున్నావు నువ్వు? ఇగో తెచ్చుకున్నా. అత్తరా మనమే ఇద్దరం పోదామా? మనమే పోదాం పా. అబ్బా స్కార్ఫ్ వేసుకుందాం పట్టు. వేసుకుందాం పట్టు, వేసుకో. వెనక వన్నట్టున్నారు, సపరేట్ ఎక్కపోతా. అబ్బా లడ్డు కంటే దారం చుట్టింది కదా, సప్పుడు పట్టు. ఓ పిల్ల మెల్లది అన్న వాళ్ళు లడ్డు దొంగతనం చేసేందుకు వచ్చినట్టున్నది. చింతపండి మన గణపతి కూడా కాపాడిండు. ఈసారి దొంగతనం ఇంకోసారి వేయద్దు, ఇక్కడికే ఆపేద్దాం. ఇక పోరాన్లప్పుడు పండ్లు ఎత్తుకొచ్చిర్రు అని మనం ఇప్పుడు లడ్డు ఎత్తుకొచ్చినాం, కానీ ఈసారి దొంగతనం చెయ్యొద్దు. ఇప్పుడు దొరికితే మన ఈ సాపవు.